ప్రభునామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవుని ధర్మపీఠము దద్దరిల్లి దడ పుట్టిస్తున్నది. దేవుని ధర్మపీఠము దద్దరిల్లి దడ పుట్టిస్తున్నది. ప్రియ దేవుని వారలారా, ధర్మము అంటే ఏంటో నిర్వచనం మనం గతంలో ఎరిగి ఉంటున్నాం. లోక కళ్యాణార్థమై చేయవలసింది చేస్తూ, చేయకుండా ఉండాల్సింది చేయకుండా ఉండటమే ధర్మము. ఈ ధర్మమునకు పర్యాయ పదాలు నీతి, న్యాయములు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, లోకములో రకరకాల మతస్థులకి రకరకాల మఠాల పేరట పీఠాలు వేయబడి క్షేత్రాలుగా పిలువబడుచున్నాయి. అలాంటి క్షేత్రాలు క్రైస్తవ్యంలో చూస్తాం. యూదులు అంటే సరే, ఇస్లాంలో చూస్తాం, అదేవిధంగా హైందవంలో కూడా చూస్తాం. క్రైస్తవ్యమును గురించి మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటగా స్ఫురించేటువంటిది వాటికన్. ఇక ఆ తదుపరి మెథడిస్ట్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, సిఎస్ఐ, అలాగే ఇంకొకటి ఎన్ఎస్ఐ కావచ్చు, మరి నార్త్కు ఉండేది. ఓకే, ఇలా రకరకాల డినామినేషన్లకి రకరకాల క్షేత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి పెంతకొస్తు ఎక్కడో ప్రారంభమై భారతదేశానికి వస్తే, భారతదేశంలో ఉన్నటువంటి పెంతకోస్తు సంఘమునకు ఒక పీఠం మహబూబ్ నగర్లో ఉంది, మరొక పీఠం విజయవాడలో ఉంది. అలా హెబ్రోన్ వాళ్ళకు కానివ్వండి, ఎన్ని డినామినేషన్స్ అయితే ఉన్నాయో అన్ని డినామినేషన్ల వారికి వేదికలు ఉన్నాయి. వాటిని ఈ తెలుగు సాంప్రదాయ భాషలో లేదా హైందవ సాంప్రదాయ భాషలో మఠం, పీఠం అంటారు. ఇక ఇస్లాం వాళ్ళకి మక్కా, ఆ తదుపరి వీళ్ళలో ఉన్నటువంటి వర్గాలను బట్టి సున్నీ, షియా ఏదైతే ఉందో వారికి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, వాటికి కొన్ని వేదికలు ఉంటాయి. ఇప్పుడు మనకి భారతదేశంలో ఢిల్లీలో ఒకటి కనబడుతూ ఉంటుంది, హైదరాబాదులో మరొకటి కనబడుతూ ఉంటుంది, ఇంకా రకరకాల ప్రాంతాలలో కూడా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ప్రతి మతములో, ప్రతి సమూహములో జనాభా పెరుగుచున్న కొలది విభజన జరుగుచూ ఉన్నది. విభజన జరిగి కొంతమంది కలిసి వాళ్ళొక క్షేత్రాన్ని పెట్టుకోవటము జరుగుతూ ఉంటుంది. ఇలా ఏ మతములోనైనా మఠములు, పీఠములు ఏర్పాటు చేయబడి ధర్మక్షేత్రాలుగా పిలువబడుచున్నాయి. దానికి ధర్మక్షేత్రము అనేటువంటి పదము కంటే ధర్మ పీఠము అంటే ఆ పీఠముల నుండి ధర్మమును బోధించటం, ధర్మమును వర్ధిల్లింప చేయటము, ధర్మము
ప్రజలలోనికి పాకించ చేయటము, ప్రజల్లో ధర్మ ప్రతిష్టాపన చేయటము అనేటువంటి లక్ష్యంతో ఈ ధర్మపీఠాలను పెట్టడం జరుగుతున్నది. కానీ కార్యాచరణలో ధర్మపీఠాల యుద్ధ నుండి ధర్మమునకు బదులుగా అధర్మమే పుట్టుచున్నది, చాటబడుచున్నది. ఆ అధర్మమే లోకములో ఏలబడుచున్నది. ధర్మక్షేత్రాల నుండి ధర్మము రావట్ల, అధర్మమే పాకుచున్నది. ఉదాహరణకి వాటికన్ ఎన్నో కోట్లు పోగవుతాయండి. అక్కడ అవసరమైన ఖర్చు కొంత అయితే, అనవసరమైన ఖర్చు ఎంతో ఫ్రాడ్ ఉంటుంది. ఇక దాని తీవ్రత మనకు తెలియాలి అనంటే, ఆ వాటికన్ సిటీలో ఉండేటువంటి నన్స్ మీద పోపులు, బిషపులు రేపులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బాహ్య ప్రపంచానికి తెలిసినవే ఇవన్నీ. అందుకే హైందవులు అప్పుడప్పుడు నోరు పారేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇక ఘాటైన భాష మాట్లాడాలి, కానీ అర్థం చేసుకోగలిగితే చాలు అనేటువంటిది నా భావన. మీరు ఏ డినామినేషన్లో చూడండి, దానికి ఏదో ఒక పేరట పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు ఎన్నుకోబడతారు. గతంలో చెప్పినట్టున్నాను, పెద్దలు ప్రజల చేత ఎన్నుకోబడకూడదు. ఏర్పాటు చేయబడితే ఆ రోజుల్లో నేరుగా దేవుని చేత ఏర్పాటు చేయబడాలి. ఆ తదుపరి ఆ దైవ జనుల చేత ఏర్పాటు చేయబడాలి. దట్ ఈజ్ ఎ బైబుల్ ప్రాసెస్. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు మన సంఘం కూడా ఉందనుకోండి, ఎవరెవరు పెద్దగా ఉంటారు, ఫలానా ఉంటే బాగుంటుంది, ఆ చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడం అంటే ఏంటి? ఓట్లు వేయటం అని దాని అర్థం. జనాభాను బట్టి దాని తీరు మారుతూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్షన్ల మాటున మరి సమాజములో ఉండినటువంటి రాజకీయ నాయకుల కంటే అత్యంత భయంకరంగా మనుషులను మ్యానిపులేట్ చేసి ఓట్లు వేయించుకుంటారు, అందులో ఎంతకైనా తెగిస్తారు అనేటువంటి మాటలు నేను విన్నాను. అది సామాన్య జనులతోటే కాదు, అందులో పనిచేసేటువంటి ఏమంటారు వాళ్ళని, యాజమాన్యము ఇన్ ద మీన్స్ యాక్చువల్ వాళ్ళ పొజిషన్ ఏంటి? బిషప్పులు, పాస్టర్లు సంథింగ్ ఏదో ఉంటారు కదా, రెవరెన్స్ సోన్స్, వాళ్ళే చెప్పారు పచ్చిగా, ఇలా ఉంటుంది సార్ మా దగ్గర, అంతే. మరి దాన్ని పట్టుకొని మీరు ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఏదో స్టార్ట్ అయిపోయింది అని అట్లా నడుతాను. నడువులి, ఎక్కడ దాకా నడుస్తారు? ఎవరినెవరు మోసం చేసుకుంటున్నట్లు? ప్రియులరా, ఇలా మక్కాలో కూడా అత్యంత భయంకరంగా ఆ ముస్లిం స్త్రీలు గగ్గోలు పెట్టుకున్నారు. రకరకాల క్షేత్రాల్లో జరిగినాయి, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. అవన్నీ చదువుకోవటానికి ఇప్పుడు సమయం కాదు కదా. ఇక మొన్నటికి మొన్న ధర్మస్థల్ హైందవం, ఏం స్థల్ అంటే తెలుగులో ధర్మస్థలం అన్నట్టు కదా, ధర్మస్థలములో ఏం దొరుకుతున్నాయట? శవాలు, అందులో ఆడపిల్లలు.
ధర్మస్థలమునకు వెళుచున్నామని ఇంట్లో చెప్పి అక్కడికి వచ్చి మాయమైపోయి శవాలుగా మారినటువంటి పరిస్థితి. మరి దాని విషయంలో సిట్ వేసారు, వారేదో విచారణ అన్నారు, ప్రారంభంలో హడావుడి చేశారు, ఆ తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. దీని వెనకాల ఏ ధర్మనాయకులు ఉన్నారో తెలియదు. ఏమండి, మొత్తానికి ఏ మతములోనైనా సరే, ఇప్పుడు క్రైస్తవ్యానికి కూడా నేను మతం అంటున్నానంటే, క్రైస్తవ్యం పేరు చెప్పుకొని పెద్దలుగా చలామణవుతున్నటువంటి వారు మాది క్రైస్తవ మతము అని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్లకు చెందిన క్రైస్తవ్యాన్ని నేను మతమనే అంటాను. ఈ మతాలలో ధర్మము పేరట, ధర్మక్షేత్రాల పేరట అధర్మమే పలు రూపాలలో చాటబడుచున్నది. మరి మనము క్రైస్తవులం కదా, దేవుని పిల్లలం. మనది మతం కాదు, ఒక జీవన విధానం. ఓకే, మరి మనకు మన ధర్మస్థలము ఎక్కడుంది? మన ధర్మపీఠము ఏది? అది ఎక్కడ ఉన్నది? దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అంశము ఎలా ఉంటుంది అని అంటే, బైబిలు మనం కొన్ని సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాం. ఏదైనా ఒక పరిశోధనలో ఒక ముఖ్య విషయం అంటే సాలిడ్, అంటే ఇప్పుడు మట్టిలోని అనేక రాళ్ళలో వజ్రమును రత్నములను వెతికి పట్టుకున్నట్టుగా పట్టుకునేటువంటి దేవుని మాటలలో సంగతులలో మనం ఇప్పుడు వేటిని తోడుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది? సాధారణ రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తోడుకుంటూ వెళ్ళాల్సింది. ఇవి చూసినయే అని ఈ రాళ్ళు తోడకుండా ఉంటే అవసరమైన రాళ్ళు దొరకవు. ఇప్పుడు మనకి ఇందులో ఇన్ని సంవత్సరాల నుండి ధ్యానిస్తున్నాం కదా, కొన్ని తెలిసినట్టుగానే ఉంటాయి. కానీ మనం దేనికోసం కనిపెట్టుకొని ఉండాలి, వేటి కోసం కనిపెడుతూ ప్రయత్నం చేయాలి అంటే, ఆ అమూల్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని గమనించుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరింత పోగు చేసుకోవటానికి ఏంటది? జ్ఞాన ఐశ్వర్యం. ఆ జ్ఞాన ఐశ్వర్యాన్ని మరింత పోగు చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఒక పెద్ద గందరగోళం జరుగుతున్నది. ఏంటి? యెహోవా దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, ఎవరు స్వయంభులు? అందరూ సమానమా లేదా ఒకరు ఎక్కువ తక్కువనా? దీని మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎదురుగుంటే కొట్టుకుంటారేమో. సోషల్ మీడియా ఉండి నయమైంది అనుకుంటున్నా ఆ విషయంలో. సోషల్ మీడియాని ప్రమాదము, కానీ జర అది ఉన్నది కాబట్టి ఎక్కడో అక్కడ మాట్లాడుకుంటున్నారు. డైరెక్ట్ మాట్లాడుకునేది అయితే ఏం జరిగేదో. ప్రియులారా, యేసుక్రీస్తు స్వయంభుడని, యేసుక్రీస్తు పుట్టిన తర్వాతనే పరలోకం పుట్టిందని కొందరు, లేదు యేసుక్రీస్తు జన్మించినవాడు, యేసుక్రీస్తు పుట్టక మునుపే పరలోకము ఉన్నదని. మళ్ళీ అందులో కూడా మళ్ళీ గజిబిజి. లేదు పుట్టినవాడే కానీ ఆయన పుట్టిన తర్వాతనే పరలోకం పుట్టింది అని. ఎన్ని రకాలుగా ఒక గుడ్డను పేలికలుగా చీల్చాలో
అన్ని రకాలుగా ఎవడికి దొరికింది వాడు చింపేస్తూనే ఉన్నాడు. ఏమండి, గుడ్డను చింపేసినట్టే చింపేస్తున్నారు. అది చీలికలు పేలికలు అయిపోతున్నాయి. సాధారణ జనాంగం ఆ పేలికలను చూసి ఇక్కడ గుడ్డెక్కడ ఉన్నది అని అనుకుంటున్నారు. పిల్లరా, చాలా భయంకరంగా జరిగిపోతున్నది. సాతాను ఒక ఆట ఆడుకుంటున్నది. ఇక్కడ మనం సరే, ఇక్కడ ఆ అంశం జోలికి మనం వెళ్ళట్లేదు, లోతుల్లోకి వెళ్ళట్లేదు. మాట్లాడదాం దాని గురించి కూడా. వీళ్ళ డిష్యూలు ఎంత దాకా పోతాయో చూసి, ఎందుకంటే అందరిలో ఒక రంగా కలవటానికి నాకు ఇష్టం లేదు. మనకంటూ మన ప్రత్యేకతని, అంటే మన ప్రత్యేకత మీన్స్ మన సహనమును, అలాగే మన వివేకమును, సమయస్ఫూర్తిని, సత్యమును, జ్ఞానమును సరి అయినటువంటి సమయంలో, సరి అయినటువంటి విధానంలో సంపూర్ణ అవగాహన కలిగి ఏదైతే మేలు చేస్తుందో ఆ మేలు కోసమే మనం ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళలో నేను కూడా కలిస్తే ఎంతో కొంత పలానైనా కూడా మాట్లాడుతాడు అని చెప్పేసి గుర్తించేటోళ్ళు ఉంటారు. కొంచెం మన వ్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మంచోడే చెడ్డోడు ఎవడో చూస్తూ ఉంటారు కదా. అట్లా మన ఐడెంటిటీ కూడా చాటుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తిస్తే దేవుడు గుర్తించడు. ఇక్కడ గుర్తింపు లేకపోతేనే దేవుడు గుర్తిస్తాడు. అంతిమంగా మనకు కావాల్సింది దేవుని గుర్తింపు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇప్పుడు నాదొక ప్రశ్న. యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాతనే పరలోకం పుడితే, మరి అంతకుముందు దేవుడు ఎక్కడున్నాడు? మీకేమైనా దర్శనం తెలుసా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? ఎవరైనా చెప్పారా కొన్ని సోషల్ మీడియాలో? పరలోకం పుట్టక మునుపు దేవుడు ఎక్కడున్నాడు? ప్రియులారా, పరలోకము అని, పరలోకం అనగానే దేవుడుండు లోకము అనేది మనకు రిజిస్టర్ అయ్యేటువంటి విషయం, అంతే కదా. దేవుడుండు లోకం. ఇప్పుడు పాతాళ లోకము మన లోకమా పరలోకమా? చెప్పాలి. అది పరలోకమే. ఇప్పుడు పాకిస్తాన్ అయినా పరాయి దేశమే, ఆఫ్ఘనిస్తాన్ అయినా పరాయి దేశమే. ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు ఇది మన దేశం, కానీ శాశ్వతమైనటువంటి దేశం దేవుడు ఉండే దేశం కదా. ప్రియులారా, ఇంకొకటి చెప్పనా, యాక్చువల్గా ఆ సెన్స్ కనుక మనం ఉంటే ఈ దేశమే మనకు పరాయి దేశం. అబ్రహాం అదే అన్నాడు కదా, దావీదు అదే అన్నాడు కదా, మేము పరదేశులమై ఉన్నాం, ఇది పరదేశం. సరే, ఇప్పుడు యేసు ప్రభుల వారు జన్మించిన తర్వాతనే పరలోకం పుట్టింది అని అనుకుంటే, మళ్ళీ పోయి అదే సామెతల గ్రంథం అదే 8వ అధ్యాయం వాడుకొని అనాది కాలంలో ఆయన జన్మించాడని అక్కడ ధృవీకరించుకుంటూ కిందికి వచ్చేసరికి అక్కడ పరలోక ప్రస్తావన ఒకటి ఉంటుంది. గనుక ఆయన ప్రధాన శిల్పి అని అంటున్నాడు. ఆ పరలోకం యేసయ్య ద్వారానే పుట్టింది అని చెప్పి మళ్ళీ ఇందులో గందరగోళం. నాకైతే చాలా హెడ్డెక్గా ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఈగాలి. ఇప్పుడు నాసంటోడికి పెద్ద పని పెడుతున్నారు వీళ్ళు. ఎంత పని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, అవునా? అందులో వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఎంతో, అంటే తప్పెంతో ఒప్పెంతో ఎరగాలి. తర్వాత వాళ్ళ బోధనలో కొన్నిట్లో అంటే కొన్ని తప్పులు చెప్తారు, కొన్ని ఒప్పులు చెప్తారు. మళ్ళీ రెండు ఉంటున్నాయి. దీంట్లో వడబోసి అసలు
మళ్ళీ ఇంకా అడిషనల్గా యాడ్ చేయాల్సింది. అంటే వాళ్ళు కూడా పట్టుకున్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే మనం ఇందులో నుండి పట్టుకొని వీటన్నిటిని జోడించి మేళవించి రంగరించి ఏమండి అప్పుడు ఒక ఎస్సంతో విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. పిల్లరా, చేతి నిండా పనిస్తున్నారు, వాళ్ళకు మేలు కలుగును గాక. మనకి చాలామంది అనుకుంటా ఉంటారు, ఏం చెప్తారా రోజు, ఎంత చెప్పినా తరగనంత విషయము కంటెంట్ మనకి కనబడుతూ ఉంటుంది. ఓకే, ఏదేమైనా కూడా మనం అంతిమంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతా మన మంచి కోసమే. ఇలాంటి సవాళ్ళు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి గందరగోళాలు ఎన్ని వస్తే అంత ఫిల్టరైజేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, అంత శ్రేష్టత అనేది వస్తుంది. ఆ శ్రేష్టములో మనం ఉంటే శేషంగా మిగులుతాం. శేషమైన ఆ చిన్న మందే భయపడకము, నీకు పరలోక రాజ్యము ఏర్పాటు చేయబడి ఉన్నది. ఎవరిని ఉద్దేశించి అన్నాడండి? చిన్న మందను ఉద్దేశించి అన్నాడు. ఆ మందలో మనం భాగస్థులమైతే మనం ధన్యులం. ఇసుకే. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న పరలోకం అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కాసేపు యేసయ్య పుట్టిన తర్వాతనే దాన్ని కలగజేశాడు అని అనుకుంటే, ఇప్పుడు అంతకుముందు అయితే దేవుడు ఉన్నవాడుగా ఉన్నాడు కదా, ఉన్నవాడుగా ఉన్నటువంటి ఆయన ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా. ఎక్కడో ఒక దగ్గర ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఏమంటారు? దేవలోకమే కదా. ఆ దేవలోకం మరి కాసేపు ఈ లోకంలో ఉన్నంతసేపు ఇక్కడ మనం ఈ లోకస్తులం అని అనుకుంటే అది మనకు పరలోకమే కదా. ఏమో మొత్తానికి ఏమో అంటే ఈ మాటలు, ఈ బోధలు, ఈ భాషలు, ఈ పదాలు, ఈ కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఇవన్నీ చూస్తుంటే అలాంటి వాయిసే వస్తూ ఉంటుంది. ఓకే, రైట్. నేను ఒకటి అడుగుతాను. యేసు ప్రభుల వారు జన్మించారు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, యేసు ప్రభుల వారు జన్మించకముందు దేవుడు ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు? ఎక్కడ కూర్చునేవాడు? అసలు కూర్చునేవాడా, పడుకునేవాడా, లేకుంటే ప్రయాణం చేసేటువంటి వాడా? పరుపు మీద పడుకునేవాడా, మేఘముల మీద పడుకునేవాడా? ఒక దగ్గర నికరంగా ఉండేటువంటి వాడా, నిత్యం సంచరించేటువంటి వాడా? ప్రిలరా, ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేసుకుంటాడు, ఎలాగనైనా ఉంటాడు. మెట్టుకి ఉన్నాడు. ఆయనకి ఒక కుర్చీ వేసుకోవాలనిపించిందట, వేసుకుంటాడు. ఆయన ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాడట. దేవుడు ఇల్లు కట్టుకోవడం ఏంటంటే ఆయన ఇష్టమయ్యా, కట్టుకున్నాడు. ఇది యేసయ్య జన్మించక ముందు సంగతి చెప్తున్నాను నేను. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడు?
దేన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు ఈ భక్తుడు దావీదు గారు? ఏమండి, భూమి మీద వేయబడినటువంటి గుడారమును దృష్టిలో పెట్టుకొని అంటున్నటువంటి మాట కాదు అది. దేవునికి అప్పుడు గుడారం వేసేవారు కదా, దాన్ని షియోలు ఆ ప్రాంతములను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట కాదు. ఆ గుడారము లేదా దేవాలయం అది పరలోకమును దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. దేవుడు తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎస్, ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ కావాలి, ఎందుకంటే దాని గురించి అంటున్నాడని మీరెట్లా అంటారయ్యా? ఎందుకంటే గుడారమును కూడా దేవాలయమని ఎంచబడింది. మరి అప్పటికి దావీదు గారి కాలం నాటికి గుడారాలు ఉన్నాయి కదా, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నాడని ఎందుకు అనుకోకూడదు అని అంటే, యేసు ప్రభుల వారు బలులు అర్పించి, బలులు అనడం కంటే బలి అర్పించి, ఇప్పుడు ఆ రోజు ఈ దేవాలయాలలో మోషే తదనంతర కాలంలో బలులు అర్పించిన తర్వాత రక్తాన్ని ఏం చేసేవారు? అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్ళి ప్రోక్షించేటువంటి వారు. మరి యేసయ్య బలి అర్పించాడు కదా, ఒక ప్రధాన యాజకుడుగా యేసయ్య ఆ బలి రక్తమును ఏం చేయాలి, ఎక్కడ ప్రోక్షించాలి అనంటే, ఆయన యెరూషలేమునకు వెళ్ళారనుకుంటున్నారా ఆ రక్తం తీసుకొని? నో. హెబ్రీలో రాసిన పత్రిక, ఈ పేజీని మళ్ళీ వస్తాం ఇక్కడికే, పరలోకము దేవాలయము అని దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అని తెలియటానికి హెబ్రీలో రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. అబ్బా, గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఎంత గొప్ప ప్రధాన యాజకుడు అంటే ఆయన అంటే ఇప్పుడు ఎంత గొప్ప అనేటువంటిది అది ఎలా ఆలోచిస్తున్నాం మనం అనంటే, పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళొచ్చు? యాజకులు వెళ్ళొచ్చు. అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళొచ్చు? ప్రధాన యాజకుడు. ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? సంవత్సరానికి. అబ్బా, ప్రధాన యాజకుడు సహితం అతి పరిశుద్ధ స్థలమునకు సంవత్సరానికి ఒక్క మారే వెళ్ళాలి. అంటే ఆ పరిశుద్ధ స్థలము యొక్క శ్రేష్టత, స్వచ్ఛత ఎంత తీవ్రమైనది, ఎంత గొప్పది. దాంతో పోల్చుకుంటే ప్రధాన యాజకుడు కూడా ఆఫ్టర్ ఆల్, అంతే కదా, ఆఫ్టర్ ఆలే కదా. నేను ప్రధాన యాజకుడిని నేను రోజు పోతా అని అంటే దేవుడు ఏం చేస్తాడు? బూడిద చేస్తాడు, బూడిద మసైపోతాడు. అట్టి ప్రధాన యాజకుడు అంటే ఇప్పుడు ఎట్టి ప్రధాన యాజకుడు అనుకుంటున్నారు మీరు? ఛాయగా ఉండినటువంటి దేవాలయములోనికే ఈ ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్క మారు వెళ్ళేవాడు. ఏ దేవాలయమునకు? మరి అసలైన దేవాలయమునకు ఎవరు వెళ్ళాలి? అహరోను వెళ్తానంటే కుదరదు. ఆ తర్వాత వరుస క్రమాలలో తరగతుల చొప్పున యాజకులు ఉండేది కదా. ఈవెందో బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహాను గారు తండ్రి జకరియా గారు కదా, వీళ్ళు ఎవరు వెళ్తారన్నా కుదరదు. నిజంగా నికర్సాత్తుగా దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి. అదే చెప్తున్నాడు. అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన. ఏ ప్రభు అనుకుంటున్నారు? అది. ఇప్పుడు ఆ దేవాలయాన్ని ఎవరు కట్టారు? యేసయ్య కూడా కాదు,
మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒక ప్రమాదం పొంచి ఉన్నది. ఈ మాట అనేసరికి చూసారా ఏసయ్యని దిశని చేసి మాట్లాడతాంలో. అరే కాదురా, ఆయన పుట్టక ముందు జరిగే సంగతులు పాప ఆయన ఏం చేస్తాడు ఏసయ్య? పుట్టక ముందు జరిగే సంగతుల గురించి ఏసయ్య ఏం చేస్తాడు? ప్రభువే స్థాపించిన, అంటే దేవుడు యెహోవా స్థాపించిన నిజమైన దేవాలయం. నిజమైన గుడారం అంటే నిజమైన దేవాలయం. మళ్ళీ చదువు ఒకసారి. అట్టి ప్రధాన యాజకుడు మనకు ఒకడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి ఎక్కడ? ఆ దేవాలయం, ఆ గుడారం ఎక్కడ? పరలోకమందు మహామహుని సింహాసనమునకు పట్టుకొని పోయి అక్కడ కూర్చున్నాడట ఆయన. ఏమండి? అట్టి ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి? పరలోకము, అందులో ఒక దేవాలయము, ఆ దేవాలయంలో ఒక సింహాసనము, ఆ సింహాసనములో ఉన్నవాడైన దేవుడు. ఆ దేవుని యొద్దకి యేసయ్య బలి అర్పణ తీసుకుని వెళ్ళాడు. అప్పుడు దేవునికి మనకు శాంతి ఒప్పందం జరిగింది, సమాధాన పరచబడ్డాం, సంధి కుదుర్చబడింది. లేదంటే ఇప్పటికే భూమి కాలిపో అనుకుంటా కదా. రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయం. ఆలయం ఎక్కడుంది? పరలోకం. అన్నాడా? అంటే ఇప్పుడు పరలోకం ఎప్పుడు పుట్టింది? యేసయ్యకు ముందా తర్వాతనా? ప్రియ దేవుని వారలారా, అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు యేసయ్య జన్మించక ముందు దేవుడు ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన లోకం, ఆయన ఒక స్థలంలో ఉన్నాడు. అది ఒక లోకం. ఏ లోకం అంటే దేవలోకం. దాన్ని మరొక పదంలో పరలోకం. ఆ పరలోకంలో దేవుడు ఒక ఆలయం కట్టుకున్నాడు. ఆ ఆలయంలో ఒక కుర్చీ వేసుకున్నాడు. ఆ కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు ఆయన. ఓకే, ఇది. మళ్ళీ ఇప్పుడు కీర్తన గ్రంథంకు రండి. కీర్తన గ్రంథం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము. ఆకాశం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మీద ఉంది కదా స్పేస్, అదే అనుకుంటారు. నో, ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్. అక్కడ హెవెన్, ఇంగ్లీష్లో అదే ఉంటుంది. హెవెన్ అంటే ఏంటి? ఆకాశమా పరలోకమా? పరలోకం. ఆయన సింహాసనము పరలోకమందున్నది. అక్కడ మీరు కరెక్షన్ చేసుకోవాల్సిందే. ఆయన సింహాసనము పరలోకమందున్నది. అక్కడ కుర్చీలో కూర్చొని పెద్ద ఆయన చూస్తున్నాడట. ఆయన చూస్తున్నాడట. మనం కుర్చీలో కూర్చుంటే కుర్చీ కింద ఉన్న చీమలు మనకు కనబడకపోవచ్చు, కానీ దేవునికి అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఆయన చూస్తున్నాడట. మీకు తెలుసా? ఇప్పుడు చూస్తాడు. మనం ఏం వింటున్నాము, ఎట్లా తలూపుతున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఎలా రియాక్ట్ అవుతున్నాము, దాన్ని ఎలా అప్లై చేసుకుంటున్నాము ఏంటి అనేటువంటిది అంతా చూస్తూ ఉంటున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. కన్నులారా అంటే మనస్ఫూర్తిగా. నా పిల్లలు, వారి యోగక్షేమాలు తదితరమైన విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూస్తున్నాడు అనమాట. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు.
తన కనుదృష్టి చేత ఆయన వారిని మామూలుగా చూడటం కాదు, పరిశీలించుచున్నాడు. నోరేం మాట్లాడుతున్నది? హృదయంలో ఏమున్నది? ఆయన చూపులు మామూలుగా ఉంటాయా? మామూలుగా ఉండవు. ఇప్పుడు మనకు మనుషులు చూడడానికి మంచిగా కనబడతారు. ఆసుపత్రికి తీసుకెళ్ళి ఎంఆర్ఐయో స్కానింగో సిటీ స్కానో ఎక్స్రేనో తీసినప్పుడు మనకు తెలియని ఎన్నో ఇన్నున్నాయా నా శరీరంలో అనుకుంటాం. ఇప్పుడు ఆయనకి అందుకే చెప్పాడు కదా, ఆయన మాట ఎక్కడి దాకా వెళ్తుందట, మన ఎముకలలో ఉండినటువంటి మూలుగలోనికి వెళుతుంది అని అంటే అక్కడ దాకా చూస్తున్నాడు అని దాని అర్థం. ఆయనకు రహస్యమైనది ఏది లేదు. కనుదృష్టి చేత ఆయన పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. అంటే ఎవరెవరిని చూస్తున్నాడట? భక్తులను చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మీద 4వ వచనంలోనూ క్యాజువల్గా నరులను చూస్తున్నాడు అని అన్నాడు. ఓకే, తర్వాత 5వ వచనంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును. అంటే 4వ వచనం ఓవరాల్గా అందరిని చూస్తున్నాడు. 5వ వచనంలో స్పెషలైజేషన్ చెప్తున్నాడు. నీతిమంతులను పరిశీలించుచున్నాడు. అంతేకాదు, నెగటివ్ షేడ్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా చూస్తున్నాడు. దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. ఏమండి, వీళ్ళందరిని చూస్తున్నాడు. నీతిమంతులను చూస్తున్నాడు. దుష్టులు, బలాత్కారం అంటే పవర్ ఉపయోగిస్తారు చూడండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూపెడతారు చూడండి, వాళ్ళను కూడా చూస్తున్నాడు. ఇద్దరిని చూస్తున్నాడు. భక్తులను చూస్తున్నాడు. ధర్మస్థలంలో ఆ హత్యలు ఎవరు చేసి ఉంటారు అనే సంగతి పర్ఫెక్ట్గా ఎవరికి తెలుసు? ఇప్పుడు ఇక్కడ మసిపూసి మారడుగాయలు ఎన్నైనా చేయొచ్చు. ఒకడు హత్య చేసి ఇంకొకటి మీద బనాయించవచ్చు. డబ్బులు ఇచ్చి నేనే చంపినరా అని చెప్పి ఒప్పుకోమని కూడా ప్రెజర్ చేయొచ్చు. కానీ నిజమైనటువంటి దోషి, నిజమైనటువంటి ఈ బలాత్కారుడు, నిజమైనటువంటి ఈ భ్రష్టుడు, దుష్టుడు ఎవరు అనేటువంటి సంగతి పరలోకమందున్న దేవాలయంలో మహాసింహాసనమునందు అత్యంత గంభీరంగా ఆసీనుడై చూస్తున్నటువంటి ఆయనకి అన్నీ తెలుసు. ఇక నీతి న్యాయములు ఏమైనా జరగాలి అనంటే అక్కడి నుండి మాత్రమే సరి అయినటువంటి సమర్థవంతమైనటువంటి నీతి న్యాయములు జరగటానికి అవకాశము ఉంటుంది. ఎస్, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఉండి ఆయన ఏమేమి చేస్తాడు, ఈ మ్యాప్ అంటే రూట్ మ్యాప్ చెప్తున్నాను నేను. అక్కడ నుండి ఇక్కడి వరకు ఏం జరిగింది, జరుగుచున్నది, జరగబోవుచున్నది అని కనుక అర్థం చేసుకుంటే మన హృదయములలో దడ పుట్టకపోతే అడగండి. అర్థమైతేనే సుమా, మాకేం దడ పుట్టలేదంటే ఓకే రైట్. వెంటనే పక్క పేజీలో 9వ అధ్యాయము 7వ వచనం నుండి అక్కడ కూర్చేసుకున్నాడు కదా, ఎన్ని రోజులు అనంటే చెప్తున్నాడు అక్కడ. శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ప్లేస్ ఇక్కడ పిఎం పోస్ట్ అయితే 5 సంవత్సరాలకి ప్రజలు పక్క పెడితే పక్కకు పోవాలి. ఆయనను పక్క పెట్టేటోళ్ళు ఎవరు? ఆయన పొజిషన్ ఎప్పుడు మారదు. ఓకే, శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడు.
న్యాయము తీర్చుటకు అది ఆయన పడుకోగలడు, తిరగగలడు, ఆయన యొక్క మేఘాలలో ఉండగలడు, ఏమైనా చేయగలడు, గాలిలో తేలాడగలడు, ఏమైనా చేయగలడు. కానీ ప్రత్యేకంగా ఒక సింహాసనం వేసుకున్నాడట. అది దేనికోసమట అనంటే న్యాయము తీర్చుటకు. అంటే ఆ సింహాసనం పేరేంటనమాట? ధర్మపీఠం. అంటే ఈ పదం బైబిల్లో ఉండదండి, బట్ ఆ భావము వచ్చేటువంటి విధంగా ఆ పేరు ఎందుకు నేను ప్రస్తావన చేశాను, టైటిల్ అలా ఎందుకు ఇచ్చాను అనంటే, మఠాలు పీఠాలని పెట్టుకొని రకరకాల నకరాలు చేస్తున్నటువంటి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ బైబిల్ భావములో నుండి వచ్చేటువంటి పదమైనటువంటి ధర్మపీఠము అని చెప్పాను. ఇప్పుడు న్యాయపీఠం ఇన్ ద సెన్స్ ధర్మపీఠం. ఓకే, ఇప్పుడు ఆ ధర్మపీఠం మీద కూర్చొని ఆయన న్యాయము తీర్చును అని అంటున్నాడు. తర్వాత అయితే ఆ తీర్పు ఎలా తీరుస్తాడట అనంటే, ఒకటి, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. అంటే యెహోవా నీతిని బట్టి ఎప్పుడు తీర్పు తీర్చగలడు అనంటే, మొదటగా ఆయన నీతిమంతుడవుతే. ఓకేనా? నీతిమంతుడైన యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. ఇది ఇక్కడ మన హైకోర్టులతోటి, సుప్రీంకోర్టులతోటి, అంతర్జాతీయ న్యాయవేదికతోటి సంబంధము లేదు. అక్కడేం తీర్పు తీర్చారో ఆ కాపీ ఒకటి ఇక్కడ పట్టుకురాండి అని అన్నాడు ఆయన. సుప్రీంకోర్టులో తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి? హైకోర్టులో ఏం జడ్జిమెంట్ ఇచ్చారో ఆ కాపీ పట్టుకురండి అంటాడు ఆయన. కానీ దేవునికి ఎవరి కాపీలు అవసరము లేదు, ఎవరి కాపీలు అవసరం లేదు. కాకపోతే నువ్వు ఒప్పుకోవు కాబట్టి, ఎందుకంటే ఆయన మళ్ళీ పారదర్శకంగా ఉండాలనుకుంటాడు కాబట్టి, నువ్వు ఒప్పుకోవు కాబట్టి నీ కోసం ప్రకృతిని పిలుస్తాడు, అంటే దేవదూతల్ని పిలుస్తాడు. ఈడేమో అంటున్నాడు అక్కడ లేడట కదా అని అంటాడు. అప్పుడు అది మంచి వీడియో చూపెడుతుంది. చూపెట్టగానే చచ్చినట్టుగా, నువ్వేనారా? నేనేనయ్యా. అయిపోయా. ఏ టెక్నాలజీ? అన్ని టెక్నాలజీలు బయటపడతాయి అప్పుడు. ఓకే, ఏ అంటే ఇప్పుడు దీన్ని నువ్వు చెప్పగానే చెప్పినావు, ఏ టెక్నాలజీ మీద కూడా మాట్లాడాలి అని. ఓకే, ఆలోచిస్తూ ఉంటే ఏదైనా దేవుని మాట తారసపడవచ్చు. ఓకే, రైట్. నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు. అంటే ఇప్పుడు చూడండి, వెరీ ఫెయిర్గా, పారదర్శకంగా, ఉన్నది ఉన్నట్లుగా. ఇక్కడ ఈ తేడాన్ని గమనించాలి. ఆయన న్యాయము తీర్చడానికి ఎవరి సాక్ష్యము అవసరం లేదు. నువ్వు అడిగిన దానికి వివరణ ఇవ్వటానికి సాక్షులు అవసరం, అంతే. సాక్షులను బట్టి యెహోవా తీర్పు తీర్చడు. సాక్షులను బట్టి యెహోవా తీర్పు తీర్చినాక ఈ మన సుప్రీంకోర్టు జడ్జికి ఆయనకు తేడా ఉంది కదా. ఆయన తీర్చే తీర్పు తీరుస్తాడు, సాక్షులు ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రవేశపెడతాడు. ఓకే, యథార్థతను బట్టి తీర్పు తీర్చును. అయితే ఆ తీర్పు ఎలాగుంటుందటానంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఇక్కడ నలింపు చేయబడిన వారు ఉన్నారు చూడండి, నలింపు చేయబడినటువంటి వారు, దోపిడీ చేయబడుతున్న వారు చూడండి, అన్యాయమునకు గురైపోతున్నటువంటి వారు ఉన్నారు చూడండి. సామాన్యులుగా ఎవరి ఆదరణ లేక, ఎవరి ప్రోద్బలము లేక, ధనవంతుల క్రింద, అధికారుల క్రింద వారి వేదనలకు గురవుతూ మ్రగ్గిపోతున్నటువంటి వారు ఉన్నారు చూడండి. వారు ఎంత మొరపెట్టుకున్నా, ఆర్తనాదాలు చేసినా
పట్టించుకోబడకపోతున్నటువంటి పరిస్థితులలో నిస్సహాయతలో ఉండినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకు అని అంటున్నాడు. వారికి ఏమన్నాడు? నలిగిన వారికి తాను మహాదుర్గమగును. అంటే ఒక కోట కట్టేస్తాడట వారికి. అంటే ఒక కోటరి ఉంటుంది, ఇప్పుడు ముట్టుకొనిరా వాటిని ఏమన్నా అంటాడట, ఇప్పుడు ముట్టుకొనిరా. ఎస్, అంటే దాని అర్థం ఏంటంటే తన ఆవరణములో వారికి చోటు ఇచ్చును, లేదా తన ఆవరణము కింద వారిని ఉంచుకొనును. తర్వాత ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఆపత్కాలములలో మహాదుర్గమగును. మళ్ళీ ఆపద అంటే నువ్వు అనుకునే ఆపద వేరు, దేవుడు చెప్పే ఆపద వేరు. ఓకే, ఇప్పుడు నువ్వు పాపపు కొంపలోనికి వెళ్ళి, అంటే రెడ్ లైట్ ఏరియా సోన్స్ అంటాం కదా, చెప్తా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి పర్సు గుంజుకుంటారట, ఎక్కువ తక్కువ మాట్లాడితే దౌడబట్టి ఒకటి వేస్తారట, ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తారు. అప్పుడు నేను ఆపదలో ఉన్నాను దేవా, నన్ను విడిపించును దేవా, నీ దుర్గము కిందికి నన్ను చేర్చుకో దేవా అంటే అది. ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఇప్పుడు పోయినోడు సామాన్యుడే కావచ్చు, పోయిన ఏరియా మంచిది కాదు, పోయిన ఉద్దేశం మంచిది కాదు కదా, అది. ఓకే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. అంటే నిజంగా నీతి నిజాయితీలతోటి, పరిశుద్ధతతోటి, దేవుని భీతితోటి, ధర్మశాస్త్రమును అనుసరించి బ్రతికేటువంటి క్రమంలో ముందుకు సాగేటువంటి వారికి దేవుడు తప్పకుండా మహాదుర్గమే అవుతాడు. మహాదుర్గమగును. యెహోవా దేవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టడట. కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుణ్ణి ఎవరు నమ్ముకుంటారు? ఆయన 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 అర్థమైతే ఆయన నమ్ముకుంటారు. నమ్ముకోలేదంటే నీకు అర్థం కాలేదు, సమస్య అది. మాకు లేదు అది, మా వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు, మేము ఎవరం పోము, మాకు వద్దు, అది మాది కాదు అన్నామంటే అయ్యో పాపం అనుకోవాలి మనం. ఏమని? అర్థం కాలేదు ఆయనకి. ఓకే, రైట్. ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు అంటే ధర్మపీఠం మీద కూర్చున్నటువంటి ఆయన న్యాయం తీరుస్తున్నాడు. ఆ న్యాయము నలిగినటువంటి వారికి ఫేవర్గా తీరుస్తున్నాడు. దేన్ని బట్టి తీరుస్తున్నంటే నీతి యథార్థతలను బట్టి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. 103వ అధ్యాయము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆకాశమునందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇందాక సింహాసనాసీనుడై ఉన్నాడు, అవునా? ఇక్కడ ఏమంటున్నాడు? స్థిరపరిచి అంటే శాశ్వత కాలం. ఓకేనా? స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంటే యెహోవా సింహాసనాసీనుడా? ఎస్, సింహాసనాసీనుడు. యెహోవా పరిపాలించేవాడా? ఎస్, పరిపాలించేటువంటి వాడు, పరిపాలకుడు. రాజ్య పరిపాలన చేస్తున్నట్టే రాజుగా పరిపాలిస్తున్నాడు అని దాని అర్థం. అంతేనా? రాజుగా పరిపాలన చేస్తున్నాడు. దేని మీద తనకి ఆధిపత్యం ఉంటుంది ఇప్పుడు రాజుగా అని అంటే ఏమంటున్నాడు? అన్నిటి మీద. అంటే ప్రకృతి మీద,
లోకాల మీద, లోకాలలో ఉన్నటువంటి జీవుల మీద, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి మీద అతడు రాజుగా ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఎస్, పరిపాలన చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏంటి, ఆ తర్వాత భూమి మీద పరిపాలించి వెళ్ళినటువంటి మహామహారాజులు ఏంటి, నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి వారు, ఆ తర్వాత ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ ఏంటి అనేటువంటిది తర్వాత సంగతి. ఇంకో మాట చెప్పాలంటే, ఈ ఆలోచన ఆయనది కదా. ఏది? యేసును కనాలి, పిల్లలను కనాలి, భూలోకమును సృష్టించాలి, ఇది కొన్నాళ్ళు కొనసాగింపు చేయాలి, ఆ తర్వాత పిల్లల్ని పిలవాలి, ఆ మంచి చెడులను బట్టి కొందరిని నా దగ్గరికి చేర్చుకోవాలి, మిగిలినటువంటి వారిని నరకమునకు చేర్చాలి, ఆ నరకం అనేటువంటి దానికి ఇంకొక ప్రత్యేక స్థలం ఉండాలి. ఇదంతా ఆలోచన ఎవరిది? దేవుడిది. ఓకే, ఇక ఆ తర్వాత ఎవరెవరి ద్వారా ఏ కార్యములు జరిగించుకోవాలి అనేటువంటి దాన్ని బట్టి ఆ పనిని విభజించాడు, వాళ్ళకి ఇచ్చేసాడు. బట్ సుప్రీం ఎవరిక్కడ అనంటే దేవుడు. నిజానికి చెప్పాలంటే దేవుడు మొదటి రాజు. చివరి రాజు ఎవరు చెప్పాలి? చివరి రాజు ఎవరు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చెప్పాలి. చివరి రాజు ఎవరు? చివరి రాజు అని అంటే నేను సిరీస్ని బట్టి చెప్పట్లా. అంటే ఆయన అక్కడ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏలేవారు ఎవరంటే రాజులైన యాజక సమూహము, ఆ కాన్సెప్ట్లో చెప్పినట్టున్నారు. ఆ కాన్సెప్ట్లో చెప్పట్లా. ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? స్ట్రైట్గా ఏంటంటే యేసుప్రభుల వారు వచ్చినప్పుడు తీర్పు తీర్చిన తర్వాత ఈ రాజ్యమును ఎవరికి అప్పగిస్తాడట? 15వ అధ్యాయము 23-24 ఉంటుంది కదా. తయారు చేయబడినటువంటి రాజ్యాన్ని యేసయ్య మరలా ఎవరికి అప్పగిస్తాడు? దేవునికి అప్పగిస్తాడు. మరి ఇప్పుడు ఆ రాజ్యం ఎవరి వశం? అంటే మొదటి రాజు ఎవరు? చివరి రాజు ఎవరు? శాశ్వత రాజు ఎవరు? అరే ఇంకొకరి పేరు చెప్పరాదండి ఆల్టర్నేట్గా. ఆయన గురించి కాదు నేను అనేది, ఆయనకు ప్యారలల్గా పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళు ఉన్నారు కదా. రకరకాల మైథాలజీల్లో, రకరకాల క్షేత్రాలలో, రకరకాల ఎత్తైన స్థలాలలో ప్రతిష్ఠించబడి ఏమండి ప్రాణ ప్రతిష్ఠ చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఓకే ప్రియులారా, సృష్టిని కలగచేసిన వాడు, ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనే శాశ్వత రాజు, శాశ్వత పరిపాలన చేస్తాడు. ఆయన యొద్ద దేనికి చోటు ఉండదు. ఆయన యొద్ద అంటే ఇప్పుడు నీతి యథార్థతలను బట్టి తీర్పు తీర్చును అనేటువంటి ఆ కాన్సిక్వెన్స్లో మనం చేస్తుంటే ఆయన యొద్ద దేనికి చోటు ఉండదు. 5వ అధ్యాయము కీర్తన గ్రంథమే, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయము 4వ వచనము. అదే కరెక్టే అంటున్నా, అట్లా నా అంటున్నా. అంటే కొన్ని చోట్ల దుష్టత్వం మీద దుష్టత్వం జరిగిపోతూ ఉంటుంది. అలా జరిగితేనే వాళ్ళకు ఆనందం అట. నీ యొద్ద దుష్టత్వమునకు
చోటు లేదు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని అన్నాడు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి అని అంటే ఆ ప్యూరిటీ అది ఎంత పవిత్రమైనటువంటిది అని అర్థం చేసుకోవడానికి వాడిన పదం అది. ఏదో మనకు భాష ఉన్నది, ఆ భాషలో ఏదో చెప్పుకుంటున్నాం అంతే. కానీ చాలా 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 అని ఇంకేం చెప్పాలి? ఆ పదం దొరకట్లే నాకు. అంత మీకు అర్థమవుతుంది అనుకుంటున్న భాష. అంటే అక్యురేట్ వర్డ్స్ వాడలేం పరలోకం గురించి. పరలోకం అనే పదం కూడా మనం పెట్టుకున్నటువంటిది అంటే అఫ్కోర్స్ ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్పదలుచుకున్నా మన భాషలోనే కదా మనకు అర్థం కావటానికి. ఓకే, ఆయన యుద్ధ చెడుతనమునకు చోటు లేదు. ఈ ఆకాశం అట చాటుతున్నదట. ఏమని? ఇప్పుడు దేవుడు మనకు ఒక ఆకాశాన్ని ఇచ్చాడు, దాంట్లో ఒక బార్డర్ గీసాడు. ఆ బార్డర్ పేరు ఏం పేరు? ఇప్పుడు అంత దూరం పోకు, భూమి సరౌండింగ్స్లోనే ఒక బార్డర్ గీసాడు, ఓజోన్ పొర. అక్కడ దాకా మన నైపుణ్యం చూపెట్టాం. ఏమని? పొల్యూషన్ ఎంత చల్లాలో అంత చల్లేసాం. మనం ఉద్ధరించేది మన టెక్నాలజీతోటి, మన జ్ఞానంతో, మేధో సంపత్తితోటి డెవలప్ చేస్తున్నది అదే కదా అంతిమంగా. ఏమండి? ఎంత పాడు చేయాలో అంత పాడు చేసాం. బట్ ఏదేను వనము కంటే ముందు, అంటే వనము కంటే ముందు అనడానికి లేదు, ఆదామవ్వల కంటే ముందు అని చెప్తే బెటర్. ఎట్లుండేది ఈ ఆకాశం? ఎట్లుండేది? ఓజోన్ పొర దాకా ఎట్లుండేది? స్వచ్ఛమైన కదా. ఎంత స్వచ్ఛం? ఆ పదం చెప్పండి ఏదన్నా. అంత స్వచ్ఛం. అంతే. కొన్నిటికి మౌనమే సరి అయిన అర్థం ఇస్తుంది. నేనేం చెప్పబోలే, మీరు అనుకున్నారు. ఓకే, అంత స్వచ్ఛమైనది అంతే కదా. ఇక ఓజోన్ పొర అవతల కూడా ఆకాశం ఉంది. మనం ఘనులం, అదెందుకు మంచిగా ఉండాలని చంద్రమండలం మీదకి వెళ్ళినాం. ఇప్పుడు అక్కడ కూడా డస్ట్బిన్ల సమస్య వస్తుందట. అక్కడ డంపింగ్ యార్డ్ అయింది, ఆ చెత్తనంతా అక్కడ పోగు చేస్తానులట. అవునా? ఇక్కడితో ఆగితే ఎట్లా అని బృహస్పతి మీదకి కూడా అవకాశం దొరికితే అన్ని గ్రహాలను పాడు చేస్తాం. కానీ దేవుడు కలగజేసినటువంటి ఈ సువిశాల ఆకాశంలో అనేక నక్షత్రాలు, వాటికి అనేక గ్రహాలు, ఇందులో రకరకాల వాయువులు, రకరకాలైనటువంటి పదార్థాలు, రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే ఎంతో కొంత అర్థం కావటానికి అప్పుడప్పుడు విశాల మైదానములకైనా వెళ్ళు, లేకుంటే ఎత్తైన భవంతి మీదకైనా వెళ్ళి కొంచెం ఆకాశాన్ని పరిశీలించే ప్రయత్నం చేయాలి అప్పుడప్పుడు. అది కూడా ఒక మెడిటేషన్లో భాగం. ఎందుకంటే అప్పుడే లోతైన, చాలా చురుకైన ఆలోచనలు మొగతొడుతాయి. ఓకే, ఇప్పుడు ఆ ఆకాశము చెప్పుచున్నదట. ఎప్పుడైనా విన్నారా మీరు? ఆ ఆకాశము మాట్లాడుచున్నది, ఆ ఆకాశం చెప్పుతున్నది. ఏమని చెప్పుచున్నది అనంటే 97వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 97వ అధ్యాయము 6వ వచనం. 97వ అధ్యాయము 6వ వచనం. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.
అంటే మనం సాధారణ భాషలో చెప్పుకోవాలంటే ఆయన ఎంత మంచోడో చెప్పుచున్నది, అంతేనా? ఆయన నీతిని తెలియజేయుచున్నది. మీరు చెప్పండి, ఉన్నమాట చెప్పండి. ఆకాశం దేవుని యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని చెప్తుందంటారా? చెప్పండి, ఎట్లా చెప్తున్నది? ఎట్లా మీకు ఎట్లా అర్థమైంది? ఏమని అర్థమైంది? మీరే అన్నారు కదా ఇందాక దానికి భాష లేదని. అదే కదయ్యా, అంతేనా? దాని ప్యారలల్గా మనకు తెలుసు కదా, సృజించబడినటువంటి సృష్టిని ఆలోచించటం వలన దేవత్వం అంటే ఏంటో, ఇంకా కదా, నిత్యశక్తి ఏంటో, అలాగే నీతి ఏంటో, గొప్పతనం ఏంటో ఆకాశం చెబుతుంది. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమను కనబరుచుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమను కనబరుచుచున్నది. మనం ఇంట్లో మెరుకు లైట్లు ఏదో పెట్టుకొని ఏదో బాగా ముచ్చట పడిపోతుంటాం. సీలింగ్లో లైట్ వెలగాలి, అది రకరకాల రంగులు షేడ్స్ ఇవ్వాలి. నిజమైన సీలింగ్ ఎక్కడుంది? న్యాచురల్ సీలింగ్. అక్కడ ఎన్ని రకాల స్టార్లు, పైగా మూమెంట్ ఉంటాయి వాటికి. మూల సుక్కలు, గోరు కొయ్యలు, పిల్లల కోడి, 4 కాళ్ళ మంచం, అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థలంలో కనబడతాయి. అబ్బాయి ఎంత న్యాచురల్, అది ఎంత న్యాచురల్, సహజ సిద్ధమైనటువంటి దాన్ని ఆస్వాదించటం మానేశారు కృత్రిమమైనటువంటి వాటికి. ఇది కుంచిపోయినటువంటి మనస్తత్వం. ఎస్, ఉన్నట్టు మాట్లాడుకుంటే అదే కదా. ఇప్పుడు పూరి గుడిసెలో ఉంటూ చెట్టు కింద మంచం వేసుకొని, లేకుంటే ఎండాకాలం వస్తే ఆరు బయట వాకిట్లో మంచం వేసుకొని వెళ్ళలకిలా పడుకుంటే ఎంత మంచి సీనరీ కనబడేది. అది పెద్ద ప్యాలెస్. అది ఆ ప్యాలెస్లో ఇతడు ఒక మహా రాజులా మునక మంచం వేసుకొని కాలు మీద కాలు వేసుకొని పడుకుంటే నా సాయంత్రంగా ఆ ఆనందమే నిజం. ఆస్వాదించిన వాళ్ళు తెలుస్తుంది అది. కదా, ఇదే అదే, ఏ తేడా లేకుండా బతకాలంతా. ఫాల్ సీలింగ్ చేసుకున్న వాళ్ళందరూ ఫాల్స్ సీలింగ్ వేసుకున్నారట. అన్నీ తెలుసు చిరంజీవికి. ఇక్కడ నేను ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు పక్కన కూర్చోవాలి ఆయన. ఎస్, ఆ పెద్ద ఆయనకు ఒక ఆయన సలహాలు ఇచ్చేది కదా, సలహాలు మీన్స్ హింట్స్ ఇచ్చేది కదా. మంచి మంచి మెసేజ్ ఇచ్చేటప్పుడు ఇలాంటి సాలిడ్ హింట్స్ ఉండాలి, చాలా బాగుంటుంది. అంటే విషయం కొంచెం రసవత్తరం అవుతుంది. ఇట్స్ ఓకే, రైట్. ఆకాశము దేవుని యొక్క నీతిని మరియు మహిమను కనబరుచుచున్నది. ఆయన ఏంటో నీకు తెలియచేస్తున్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి గురించి చెప్తున్నాను నేను? ధర్మపీఠం మీద ఆసీనుడైనటువంటి వాటిని గురించి చెప్తున్నాను. ఓకేనా, రైట్. 89వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము
14వ వచనము. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. అసలు ఆయన ఉన్నాడంటేనే నీతి న్యాయములతో ఉన్నాడట. ఆయన సింహాసనం ఆధారం అంటే దాని అర్థం అంటే ఈ పదాలను ఎందుకు వాడాడంటే నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత అటన్నిటితో ఆవరించి ఉన్నటువంటి వాడు ఆయన. అంటే ఆయనలో అదే ఉంది, ఆయన మీద అదే ఉంది, ఆయన మనస్సులో అదే ఉంది, ఆయన చూపులో అదే ఉంది, మాటలో అదే ఉంది. అసలు దేవుడంటేనే నీతి, దేవుడంటేనే యథార్థత, దేవుడంటేనే న్యాయము, దేవుడంటేనే మహిమ. అది అవి చెప్పడానికి ఇట్లా చుట్టూ తిరిగి ఇన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. ఎస్, అన్నీ ఒక దగ్గర పెడితే అయిపోయేది కదండి. వరుస 4 వచనాలు పఠనం చేసుకొని ముగించుకునేటోళ్ళం కదా. అట్లా కుదరదు. తనను వెతుకువారు ఇట్లా రావాలి, ఇట్లా కూర్చోవాలి, ఇట్లా వినాలి, ఇట్లా ఆలోచించాలి. ఎస్, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఆధారము సరిపోతుంది, ఉన్నది కదా, వివరణ అంతా అదే ఉంటుంది. మొత్తానికి నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఇప్పటి వరకు మేబీ 6 or 7 రెఫరెన్స్లు చదివినట్టున్నాం. 7 ఇంక్లూడింగ్ హెబ్రీ పత్రికతో కలిపి 7. ఇప్పుడు ఈ 7 రెఫరెన్స్లలో నుండి మీకు ఏమైనా స్ట్రక్చర్ కనబడిందా, అర్థమైందా? ఒక రూపం మదిలో మెదిలిందా? మెదిలితే, కదిలితే ఇక ఆ తర్వాత కథన రంగం ఏంటి అనేటువంటిది వచ్చే వారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.